సార్, అది సార్, అది సార్. హలో, హే. ఏంటయ్యా నువ్వు? సారీ. పెయిన్ ఇంకా ఉంది. స్కాన్ రిపోర్ట్స్ చెక్ చేయండి. దాన్ని ఆఫ్ చేయవయ్యా. విను, ఫోన్ కట్ చేయి. ఒక్క నిమిషం, సారీ, వస్తాను. హలో, చెప్పు. ఏంటో త్వరగా చెప్పు. విను, నువ్వు ఎక్కడున్నావు? అన్నయ్య వదిన బైక్ మీద వెళ్తూ కింద పడిపోయారు. ఏమిటి? అన్నయ్య కారుకి ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు క్యాషువాలిటీలో ఆయనతో పాటే ఉన్నాను. మా వదినేమో నేను వాళ్ళ కార్ తీసుకువెళ్ళకపోతే బైక్ మీద వెళ్ళుండే వాళ్ళం కాదని, యాక్సిడెంట్ అయ్యేది కాదని అంటుంది. ఇక్కడ మన ఫ్లాట్ లో చాలా పెద్ద ప్రాబ్లం. ఏమైంది? డోర్ కింద చాలా రక్తం ఉంది. రక్తమా? అవును, లోపల ఏదో చేసుకున్నట్టున్నాడు. నాకు భయంగా ఉంది. నువ్వేమంటున్నావే? నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి రాలేను. చెప్తే అర్థం చేసుకో, ఎమర్జెన్సీ. నువ్వు పంచే, నువ్వు ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి తట్టి చూడు. వెళ్ళు, నేను ఓకే. లైన్లోనే ఉంటాను. ఆది సార్, హలో ఆది సార్. హే, ఐమ్ ష్యూర్ సంథింగ్ హస్ హ్యాపెండ్. వాడు లోపల నుండి ఏం చేయగలనుకుంటున్నావు? ఖచ్చితంగా ఏదో జరిగింది. నువ్వు రావాల్సిందే. ఇది ఖచ్చితంగా వాడి ప్లాన్ కాదనుకుంటున్నావా? ఇలా చూడు, నాకు తెలీదు. ఈ చోటంతా రక్తంగా ఉంది అండ్ ఐఎమ్ షూర్ ఇది రియల్ బ్లడ్. ఒకవేళ అదే గనుక నిజమైతే మనం ఇప్పుడు ఏం చేయగలం? నీకు మరీ అంత సందేహంగా ఉంటే మెల్లగా మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూడు. ఓకే. ఏమాత్రం శబ్దం రాకూడదు, ఓకేనా? నేను ఫోన్ చేస్తే ఫోన్ తీ. లోపలికి వెళ్ళి క్రిటికల్ కాదో చూడు. వెళ్ళు. షాని, షాని, వదలు. Fuck you, bloody bitch!
ఏంటి ఫోన్ ఇవ్వు. ఎందుకని మొహం అంతా రక్తంతో ఉంది? ఏయ్, ఏం చేస్తున్నావు అమ్మా? ప్లీజ్ 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 ఐషు ఐషు 93847260. హలో ఐషు 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 నేనే ఆదిని. ఎవరో ఒకరు నన్ను ఫ్లాట్ లో బంధించుంచారు. ఐఎమ్ ట్రాప్డ్. ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ యువర్ కాల్. తప్పకుండా నువ్వు ఇటువంటి ఒక కథ చెప్తావని నాకు తెలుసు. ఐషు లిసన్ టు మీ. నేను చెప్పేది నిజం, నా మాట నమ్ము ప్లీజ్. ఐషు లిసన్ టు మీ. అది నన్ను ఒక ఫ్లాట్ లో ఇక్కడ. ఇలా అబద్ధం చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? అది నిజమైనా కానీ అదొక హనీ ట్రాపే. యు డిజర్వ్ ఇట్. దయచేసి నా మాట విను. ఎన్నిసార్లు కాల్ చేసిన ఒకసారి తీసావా? ఇంటికొచ్చి బెల్ కొట్టాను. ఐ వాస్ లిటరలీ బెగ్గింగ్ ఆన్ వాట్సాప్. నువ్వేం మాట్లాడుతున్నావు? అప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు? దట్ యు కాంట్ ఫేస్ మీ. అంటే నేను అప్పుడు అక్కడి నుంచి వెళ్ళాలనే కదా? డూ యు నో హౌ పెయిన్ఫుల్ దట్ వాస్ అండ్ హౌ మచ్ ఇట్ షాటర్డ్ మీ? అమ్మాయిలతో తిరిగి ఇప్పుడు ట్రాప్డ్ అని నాతో చెప్తున్నావా? ఐషు అసలు నా మాట విను. నీకేమైనా పిచ్చెక్కిందా? ఫోన్ పెట్టరా స్కౌండ్రల్. నీతో సంతోషంగా ఉండటానికి ఉంటారే ఆ అమ్మాయిలతో మాట్లాడేటట్టు నాతో మాట్లాడుకో బాస్టర్డ్. హలో పోలీస్ కంట్రోల్ రూమ్. హలో హలో సార్. హలో. హలో నేను అది సినిమాలో నటిస్తారు కదా, మీ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మీ దగ్గర బోల్డ్ అని ఐడియాస్ ఉంటాయి కదా. నెట్ బ్యాంక్ పాస్వర్డ్ తెలిసిందంటే డబ్బులు మనమే తీసేయచ్చు. త్వరగా పని పూర్తయిపోతుంది అనుకుంటున్నాను. అదే మనకు కూడా మంచిది. ఇదిగో ఈ ఫోన్లో కొత్త సిమ్ కార్డ్ వేసాను. అమ్మకి ఫోన్ చేసి చెప్పు. హలో అమ్మా, ఇది నా కొత్త నంబర్. దీన్ని సేవ్ చేసుకో. దీనికే కాల్ చేయి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? డబ్బు ఏదైనా రెడీ అయిందా లేదా? అమ్మా, డబ్బు గురించి నేను చూసుకుంటాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి బీపీ పెంచుకోవద్దు. నందిత పెళ్లి తర్వాత మళ్ళీ కలుసుకున్నారా? అక్కడికి వచ్చిందా? వచ్చిందమ్మా. ఒకసారి తనకి ఫోన్ ఇవ్వవే. మాట్లాడి చాలా రోజులైంది. తను స్నానం చేస్తోంది. నేను చెప్తానులే. మందులు వేసుకుని నిద్రపో, సరేనా? నేను ఉదయం కాల్ చేస్తాను. సరే, ఓకే. అతని మేనేజర్ జోమి. ఆది, నువ్వు ఈ మెసేజ్ వినగానే నాకు కాల్ చేయి. ఇక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చారు. రే ఇలా చూడు, ఆస్కర్ ఇంకా వాళ్ళ మనుషులు నిన్ను వెతుకుతున్నారా. నీకు టైం దొరికినప్పుడైనా వాళ్ళకి ఒక కాల్ చేయరా. అది నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్ రా. వాడు నన్ను ఫోర్స్ చేసి నా వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు. నువ్వు కార్తీతో కలిసే ఉన్నావనే విషయం తనకి తెలిసింది. నువ్వు అప్పుడే ఆ ముస్తఫా యాడ్ లో యాక్ట్ చేసి ఉంటే ఆ డబ్బునైనా మనం ఆస్కర్కి ఇచ్చుండే వాళ్ళం రా. ఓ 6 నెలలు మనం టైం అడిగి అలాగా ఒక 2-3 సినిమాలు యాక్టింగ్ కూడా చేసి ఉండొచ్చురా. సిచ్యువేషన్ కూడా మన కంట్రోల్లోనే ఉండేది. రే, శ్రీకాంత్ తెచ్చాడే ఆ టాయిలెట్ క్లీనర్ ఆడేరా. మనకి 3 కోట్లు ఆఫర్ చేశారు కదా, మర్చిపోయావా? ఏదో ఐడియా వచ్చింది కదా అని చెప్పాను. అనవసరంగా కోప్పడకు, సరేనా? రే, కనీసం నాకు ఒకసారి ఫోన్ అయినా చేయరా. లేదురా, వాడెందుకు ఒప్పుకుంటాడు చెప్పు? ఆ రోజు నువ్వు వాడిని ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేసావో గుర్తుందా? లేదురా, ఛాన్సే లేదు. అది అసలు జరగని పని.
రే ఏ అమ్మాయి ప్రాబ్లం గురించిరా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు కార్తికతోనే కదా ఉన్నావు. తనెందుకు నీ మీద కేసు వేస్తుంది? ఎరా ఇన్నిసార్లు మెసేజ్ చేస్తున్నావు, ఒకసారి ఫోన్ అయినా చేయొచ్చు కదా. సరే, నేను రేపు పొద్దున శ్రీకాంత్కి ఫోన్ చేసి తర్వాత ఏం జరిగిందో చెప్తాను. ఎప్పుడు వీడు అనుకున్నదే జరగాలని కోరుకుంటాడు. అందరి దగ్గర అప్పులు తీసుకుని చివరికి నన్ను ముంచేశాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక అమ్మాయి కూడా ఒకటి. రేయ్, ఇది సిద్దిక్ సార్ డైరెక్ట్ చేసే షో. నువ్వే అతనికి కాల్ చేసి మాట్లాడు. ఇదేమో నా ఫస్ట్ యూఎస్ ట్రిప్, సో మంచి క్యాష్ వస్తుంది కదా. డీల్ జోమి, అనవసరమైన ప్రశ్నలు అడగొద్దు. మన ఆసక్తి తక్కువగా ఉందని తెలిస్తే డబ్బులు తక్కువగా ఉందని అర్థం చేసుకుంటారు. ఇంకా జోమి, నాకు ఐషు ఓకేనే, అందులో ఏ ఇబ్బంది లేదు. ఇంకా ఐషు, సారీ, మై మిస్టేక్. నీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను, తర్వాత మీట్ అవుదాం. నా క్యాష్ కావాలి, నేను వేడుకుంటున్నాను. ఎస్, భాస్కర్ అంటే నువ్వేనా? నేను ఫినాన్షియర్ని. నా దగ్గర 3 కోట్ల అప్పు తీసుకున్నాడు, ఫోన్ ఎత్తట్లేదు. వాడిక్కడే ఉన్నాడంటగా. ఇక్కడ ఎవరు గురించి ఎవరో మాట్లాడుతున్నారు? తెలియలేదా? మమ్మల్ని విసిగించగండి సార్. ఆ యదవని రమ్మని చెప్పండి, ఇతనితో మాట్లాడి సార్. మనం వెళ్ళి చూద్దాం, పదండి. రండి సార్. హలో, ఆగండి. అసలు ఎవరు మీరందరూ? నాకు ఏం అర్థం కావట్లేదు. నాతో అబద్ధాలు ఆడుకో. ఇక్కడ నేను ఇంకా నా వైఫ్ మాత్రమే ఉన్నాం. ఫోటో తీరా. మరి ఇదెవరో? వాడి మేనేజర్ ఫోన్ లో ఈ ఫోటో చూశాను. చూసావా? ఏంటి వీళ్ళందరూ ఎవరు? కాంట్ యు సీ దిస్? చూడు, వీడెవడో నాకు ఇప్పుడే తెలియాలి. హీస్ మై ఫ్రెండ్. ఫ్రెండ్ కౌగులించుకుందంత క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఇవాళ రాత్రి ఇక్కడికి వచ్చాను. ఐ వాస్ అబ్రాడ్. ఓ, ఇది నా విషయం. అయితే ఆ హీరో హీరోయిన్, నీ అబ్బా నీకెందుకురా ఈ జీవితం? కమ్ ఆన్, ఫేస్ మీ. నన్ను చూడు. ఏమీ తెలియనట్టు కూర్చోకు. ఏంటి అడుగు. వాడికి జస్ట్ ఫ్రెండ్ మాత్రమేనా? లేదు, హీ యూస్ టు కమ్ హియర్. పెళ్లి చేసుకుంటే మాత్రం భర్త అయిపోవు. నీ కాన్షియస్ తో నువ్వు ఎన్నిసార్లు నాకు కాల్ చేసి మాట్లాడుంటావు? అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక 4 hours పడుతుందా? ఇంతవరకు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చావు? ఐ వాంటెడ్ సమ్మన్ టు హియర్ మీ, టు కన్సిడర్ మీ. నువ్వు అక్కడ చేసే విషయాలని నాకు తెలియదు అనుకుంటున్నావా? అడుగు. 100 క్వశ్చన్స్ అయినా అడుగుతావు, ఎందుకంటే నీ దగ్గర ఆన్సర్ లేదు. అదే కదా నీ స్ట్రాటజీ. లేదు, ఇంతకు మించి అన్ని క్లియర్ గా మాట్లాడుకుందాం. ఏంటది? ఐఎమ్ క్యారింగ్ హిస్ చైల్డ్. నీకు బాగా గుర్తున్నాన్రా. పుట్టినరోజుకి ఒక విషెస్ కూడా చెప్పలేదు కదా. టైము 10 అయింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ స్వీట్ హార్ట్. స్వీట్ హార్ట్ నా? దీనికేం తక్కువ లేదు రే. ఇక్కడ అందరూ బెట్ వేశారా, ఈవేళ నువ్వు వస్తున్నావు. వీళ్ళందరితో కలిసి మనం భోంచేస్తున్నాం, అర్థమైందా? ఓకే. ఓకే కాదు, మర్చిపోకుండా రావాలి. పుట్టినరోజు నాడు నువ్వు రాకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది. మధ్యాహ్నం నువ్వు రావాలి, అర్థమైందా? అమ్మా వస్తానులే. సరే, తర్వాత కాల్ చేస్తాను. జాగ్రత్త. బాయ్. అది జోమి, డబ్బులు మ్యాటర్ ఏమైంది? ఇప్పుడే శ్రీకాంత్ తో మాట్లాడి కన్విన్స్ చేశాను. కానీ ముందు మనం చేసుకున్న డీల్ అయితే ఇప్పుడు లేదు. అప్పుడు 3C చెప్పారు, కానీ ఇప్పుడు 2CA ఇస్తానని చెప్తున్నారు. అడ్వాన్స్ గా 1.5C ఇచ్చారు, మిగతాది షూట్ తర్వాత ఇస్తారట. ఇప్పుడేం చెప్పమంటావు? నువ్వు చెప్తే ఓకే చెప్తాను. నాకు ఓకేనే జోమి, క్యాష్ తీసుకొచ్చి.
ఏ కదేంటి? కాదా? హే సారీ. ఏంట్రా ఇలా వాగుతున్నావు? జోమి తమ్ముడు ఆ ఫోన్ ఇటివ్వు, నాకు చాలా పనులున్నాయి. సరే సరే ఒక్క ఇవ్వు. నిమిషం. నో జోమి నో. ఎంతసేపు మాట్లాడుతావు? నాకు పనుందిగా. ఇదిగోండి మాట్లాడు. అదే హలో, మీరు నాతో మాట్లాడారు కాబట్టి ఈ విషయానికి నేను ఒప్పుకుంటున్నాను. ఈ డీల్కి ఒప్పుకుంటున్నాను. అన్ని విషయాల్ని ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఈ డబ్బు మీకు ఓకే అంటే మన షూటింగ్ ని మొదలు పెడదాం. సారీ, రియలీ సారీ. ఆ, సారీ సారీ. ఏంటి? ఇంకా ఇంకోసారి చెప్పు. నాకు ఓకే ఓకే. ఆ, ఆ. ఇంకా నేను మీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాను. రియలీ సారీ. ఓకే. ఆ, ఆ. ఇదిగో వాడు నా కాళ్ళు పట్టుకుంటున్నా సార్? అంటున్నాడు. జోమి క్యాష్ ఇప్పుడు ఇవ్వాలి కదా? నాకు ఆ, ఓకే జోమి. అది సరే, నాకు ఒక్క తెలుసులే. నిమిషం ఫోన్ చేస్తాను. అది సమస్య కాదు. మన మనుషుల్ని పెట్టి ఫాలో చేయమని చెప్పండి. పని అవ్వగానే బ్యాలెన్స్ ఇచ్చేయండి. ఓకే, ఒక డేట్ ఫిక్స్ చేసి ఇచ్చేయండి. సరే సార్, థ్యాంక్ యూ. నేను ముందే చెప్పాను కదా, ఇప్పుడు సమస్య ఏంటి? సమస్య అదేం లేదు. నందిత అక్క, రమణీయమ్మా, ఎవరొచ్చారో చూడండి. ఆంటీ రండి రండి, లోపలికి రండి. నేను ఇంట్రడ్యూస్ చేద్దామనే వచ్చాను. ఈవిడే రమణి అంటే. నమస్తే బాబు. వేర్ డిడ్ యూ గో ఫర్ హనీమూన్? ఎక్కడా ఆఫీస్ కి వెళ్లి తల చూపించి 2 రోజులు లీవ్ తీసుకుని వచ్చాం. ఏ పార్వతి, వీళ్ళకి కాఫీ వద్దు. తీసుకురా. ఏ పారు వద్దొద్దు, మేము ఇప్పుడు బయలుదేరిపోతాం. మా అంకుల్ ఇల్లు దగ్గరలోనే ఉంది, వైజాగ్ లో. అక్కడికే వెళ్తున్నాం. మేము ఇటే వెళ్తున్నాం. ఇక్కడున్న ఫ్లాట్ ని మిమ్మల్ని చూడాలని చెప్పింది. ఆఫీస్ నుంచి ఇంకా తను రాలేదా? నా దగ్గర కాంటాక్ట్స్ ఏవీ లేవు. వచ్చేటప్పుడు హాయ్ చెప్తే నేను చెప్తాను. వచ్చి ఎన్ని రోజులైందో తెలియదు. 2 రోజుల క్రితమే సుధాకర్ తన్ని చూశానని నాతో చెప్పారు. తనకి సమస్య ఏంటి? ఏంటి? అరే ఏం లేదు, వాచ్మెన్ అంకుల్ ఎక్కడ గేట్లో చూడలేదు. తాతయ్య మార్కెట్ కి వెళ్లారు. నాకు ఒక పార్సల్ వచ్చి ఉంటుంది, అది తీసుకువెళ్దామనే వచ్చాను. అందులో ఏముంది? పార్వతి, అది తీసివ్వమ్మా. ఏదైనా కొరియర్ వచ్చిందా? ఆది, హలో. జోమి, కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ 2 ఉన్నారు. వాళ్ళిద్దరే అక్కడికి వస్తున్నారు. క్యాష్ నేమో వాళ్ళకిచ్చి పంపించాయి. వాళ్ళు మంచి ఫ్రెండ్సే, నమ్మొచ్చు. సరే చూస్తాను. వాళ్ళు మన ఆఫీస్ కి ఎదురుగానే ఉన్నారు. అవునరా, మన కారులోనే ఎవరో ఇద్దరు వచ్చారు, ఒక లేడీ ఇంకో జెంట్స్. అదే వాళ్ళే. నీ మాటలు కొంచెం క్లారిటీగా లేదురా. క్యాష్ ని నువ్వే తీసుకెళ్ళి ఇచ్చేయి. నువ్వు బయట ఉన్నావా? అవునవును. రేయ్, దయచేసి ఇప్పుడైనా నేను చెప్పేది వినరా, ప్లీజ్ రా. ఇప్పుడు 1.5 కోటి సెటిల్మెంట్ రా మనకి ముఖ్యం. జోమే, నువ్వేం మాట్లాడొద్దు. డీల్ ఇది జోమే, మిగతాది తర్వాత మాట్లాడుకుందాం. నేను ఫోన్ పెట్టేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? తనకే ఇప్పుడు వచ్చేస్తుందంట. అంతవరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. పొద్దు నుంచి ఇక్కడ సిగ్నలే దొరకట్లేదు. మరెందుకు ఇక్కడికి వచ్చావు? తన కోసం వెయిట్ చేయాలా ఏంటి? హే, ముందు స్కిన్ డాక్టర్ చూసిన ప్రిస్క్రిప్షన్ ఒకటి ఉంది షెల్ఫ్ లో, దాన్ని తీసుకుని బయలుదేరిపోదాం. ఇది చేయడానికి హాఫ్ డే సరిపోతుంది. రా, నా ఫ్లాట్ ని కూడా కొంచెం చూద్దాంలే. ఓకే. రా, ఇదే నా ఇల్లు. ఇదేం ఫ్లాటే? అసలు పెయింట్ కొట్టే ఐడియా లేదా నీకు? మరి చాలా ఎక్కువగానే రెంట్ ఇస్తున్నాం మేము.
దగ్గరలో రైల్వే ట్రాక్ ఉందా? రే రే ఏం చేస్తున్నావు? అది కాదే, అక్కడ రెంట్ తక్కువ ఉంటుంది. దాని ముందు కింద పడే. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా. వస్తాయి, నాకు కోపం తెప్పించుకో. నాకది నచ్చలేదు. మరి నీ ఇష్టానికి ఒక్క ఆడాలా? నిమిషం ఆగు. నా ఆగమంటున్నానా? మూసుకుని రా. హే తాళం తీసుకున్నాను, రావే. షానే, శరత్, ఆర్ యు లిజనింగ్? ఐల్ టెల్ యూ మై బ్యాంక్ డీటెయిల్స్. నా దగ్గర ఏమీ లేదురా, కంప్లీట్లీ జీరోరా. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ గో. శరత్!